మొత్తానికి ఉపాసన కొణిదెల రామ్ చరణ్‌లకి 12 కవల పిల్లలు పుట్టారు. జనవరి 31వ తారీఖున 2026వ సంవత్సరంలో ఒక బాబుకి, ఒక పాపకి తల్లి అయింది తన సొంత అపోలో హాస్పిటల్స్‌లో. అయితే ఈ వార్త నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వచ్చిందో మనందరికీ తెలిసిందే. రకరకాల విషయాలు దీని చుట్టూ కూడుకుంటూ ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మనం ఎన్నో కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే పుట్టిన 5 రోజుల తర్వాత అంటే ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖున ఉపాసన మరియు రామ్ చరణ్‌లు తన ముగ్గురు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తన కవల పిల్లలతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే వివిధ రకాల ఆసక్తికరమైన విషయాలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియా కథనాల్లో. పోయినసారి గనుక గమనించినట్లయితే క్లింకారా పుట్టినప్పుడు తన బేబీని తీసుకుని హాస్పిటల్లో నుంచి బయటికి రావడం మాత్రమే కాదు, ఏకంగా మీడియా ముందు బేబీ తల్లి ఇద్దరు బాగున్నారని, తమ ఫ్యామిలీని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. బేబీ మొహాన్ని అయితే చూపించలేదు, కానీ పైగా మీడియా వాళ్ళు బేబీ ఎలా ఉంటుంది, ఎవరి పోలికల్లో ఉంది, పేరేం పెట్టాలనుకుంటున్నారు, వీటన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈసారి మాత్రం తమ కవల పిల్లల విషయంలో కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారట. దానికి గల కారణం రీసెంట్గా జరిగిన ఒక సంఘటన. కూతురు పుట్టిన తర్వాత తన ముద్దుల కూతురు పెద్ద కూతురు క్లింకారాని తీసుకుని హాస్పిటల్లోకి వస్తున్న నేపథ్యంలోనే అభిమానులందరూ కూతురుని ఆయన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోయేలాగా చేయడంతో ఆ సంఘటన రామ్ చరణ్ని బాగా కుదిపివేసిందట. ఇక హాస్పిటల్లోకి తన కూతురిని తీసుకుని వెళ్ళడం, కూతురి ఆ సమయంలో పడుతున్న ఇబ్బందిని చూసి బాగా కదిలిపోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల విషయంలో మాత్రం ఇలా మాత్రం ఉండకూడదని, ఎవరూ లేని సమయంలోనే పైగా ఎవరికీ తెలియకుండా హై సెక్యూరిటీతో పిల్లలందరినీ తీసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడట. అందులోనూ ఎప్పుడైతే తనకి పిల్లలు పుట్టారన్న విషయం తెలిసిందో మెగా అభిమానులందరూ హాస్పిటల్ ముందు చేసిన హడావిడి, క్రాకర్లు కాల్చడం, రకరకాల గొడవలు చేయడంతో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి కూడా చాలా ఇబ్బంది కలిగిందని, అలా హాస్పిటల్లో వాళ్ళని మన వల్ల ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు వెళ్తున్న విషయం ఎవరికీ తెలియకుండా టైట్ సెక్యూరిటీ మధ్యలో రామ్ చరణ్ ఉపాసన తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పైగా వీళ్ళిద్దరూ తమ పిల్లలని ఎవరికీ చూపించకూడదని, పిల్లలకి ఇలాంటి మీడియా అటెన్షన్ ఉండకూడదని ముందే నిర్ణయించుకోవడం, పైగా తన కూతురు క్లింకారాని ఇప్పటి వరకు చూపించకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఉన్న నేపథ్యంలోనే బిక్కిరి అయిపోతున్న కూతురిని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అలా మొత్తానికి తన కూతురికి సంబంధించిన ఇమేజెస్ కూడా కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతూ ఉండడంలోనే మొత్తానికి రామ్ చరణ్ ఉపాసనలు తన మిగతా ఇద్దరి పిల్లల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం, అందుకే అపోలో హాస్పిటల్ నుంచి హై సెక్యూరిటీ మధ్యలో నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.